క్వశ్చన్ చెప్పాలి. ఏంటి? మా ఫ్రెండ్. హలో, ఎక్కడున్నారు? మెహదీపట్నం. హోటల్కి రావద్దు, పోలీసులు వచ్చారు. ఎనర్జీ చనిపోయాడు. నేను వేరే లొకేషన్ పంపించే వరకు కారు పక్కన ఆపుకుని వెయిట్ చేయండి. సరే సరే. ఏయ్, కారు పక్కన పెట్టు. దిగండి. వెయిట్ చేయి. అబ్బా, నేను ఇంటికి వెళ్ళాలి, దిగండి. ఏయ్, మాట్లాడకుండా కూర్చో. ఇంత టెన్షన్లో మెసేజ్లు ఏంట్రా? పిచ్చ నా కొడుకు. రేయ్, నీకు ఇందాక నుంచి క్వశ్చన్ చెప్పాలని ట్రై చేస్తున్నాను. డేవిడ్ అని ఒకటి రెడీగా ఉన్నాడు. ఆడికి సరుకు చెప్తే గంటలో 100 కోట్ల నుంచి దుబాయ్లో సెటిల్ చేసేస్తాడు. నీకు మతుండే మాట్లాడుతున్నావా? చెప్పేది విను బే, ఇది చాలా మంచి డీలు. మనకన్నా వెనకొచ్చిన శంకర్ గారు చూడు ఎన్ని ప్రాపర్టీస్ కొన్నాడు. ఎంతగా రే కమిషన్ బతుకులు. వాడు బేగంపేటలో చీట్ చేసి నుంచి తెచ్చాడు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోకు. అదంతా నాకు తెలీదు. ఏదైనా సరే నేను డబ్బు సంపాదించాలంతే. మళ్ళీ రాదులే ఛాన్స్. చంపుతున్నారు కదా, బయటికి దిగండి. ఆపండి రా గొడవ, బయటికి దిగండి. రే, జీపీఆర్ఎస్ ఆఫ్ చేయి. జీపీఆర్ఎస్ ఆఫ్ చేయి. లెఫ్ట్ పోనీ, లెఫ్ట్ సైడ్ పోనీ. సరే. రూపాని, నా దగ్గర నుంచి తప్పించుకుందాం అనుకున్నారా? ఏదో పని దొరుకుతున్నా పని. ఓకే, हेमंत, सीसीटीवी फुटेज. सर, सीसीटीवी. यस सर. सर, सीसीटीवी फुटेज. నాకు ఇమ్మీడియట్ గా ఈ క్యాబ్ డీటెయిల్స్ కావాలి. గో 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 గో. यस सर.
అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వీడియో పంపించు సార్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ నాకు కావాలి. ఓకే సార్. సార్ ఆన్సర్ చెక్కు రే నా వైఫ్ రా ఆన్సర్ చెక్కు ఫోన్ రే కాల్చి దుబ్బుతా ఫోన్ అంట నా ఫోను ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఆ ఫోన్ అందుకో రే నా ఫోను ఏం చేస్తున్నావు పోనీ ఓవర్ యాక్టివ్ చేస్తాను. బ్రహ్మాజీ మాట వినలేదు, చంపేశాను. నన్ను అర్జెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి రా, చచ్చిపోయేటట్టున్నాను. బ్రహ్మాజీ కాల్ చేయి. ఎవరు? పోలీస్. నువ్వెవరో? క్యాబ్ డ్రైవర్ని సార్. నీ క్యాబ్ ఎక్కిన ఇద్దరు ఎక్కడ? వాళ్ళు దిగిపోయారు సార్. రై నిజం చెప్పు. బేగంపేట ఏరియాలో ఒక మర్డర్ జరిగింది. చేసిన వాళ్ళిద్దరూ నీ క్యాబ్ లో పారిపోయారని నాకు తెలుసు. అనవసరంగా నువ్వు వేరుకుంటావు. సార్ 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 నాకేం తెలియదు సార్. వాడి పేరేంటి? డేవిడ్ అని ఒకటి రెడీగా ఉన్నాడు. ఆడికి సరుకు చెప్తే గంటలో 100 కోట్ల నుంచి దుబాయ్లో సెటిల్ చేసేస్తాడు. డేవిడ్ సార్. డేవిడ్ ఎవరో నాకు తెలియదు సార్.
సిద్ధార్థ్. సిద్ధార్థ్ చెప్పు. డేవిడ్ అనేవాడు హైదరాబాద్లో డ్రగ్ బిజినెస్ చేస్తాడు. నీకున్న కాంటాక్ట్స్ ఉపయోగించి వాడి గురించి తెలుసుకో. నీతో అసోసియేట్ అయిన వాళ్ళందరినీ పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఆల్రెడీ ఒక ఇన్ఫార్మర్ నా వరకు వచ్చాడు. నేనేం చేయలేను, సారీ. क्या तुम्हारा खेल खत्म हो गया? గ్యారేజ్ ఓనర్ కూడా మాట్లాడుతున్నాడు. అంబులెన్స్ రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? రెడీగా ఉంది సార్. ల్యాప్టాప్ తీసుకురా. క్యాబ్ డీటెయిల్స్ వచ్చా? సార్ ట్రై చేస్తాను సార్. కనుక్కో ఫాస్ట్గా. హలో సార్. నువ్వు డేవిడ్ని చూసావా? చూశాను సార్. నేను చెప్పేది జాగ్రత్తగా విను సార్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లోపల డేవిడ్ ఎవరో తెలుసుకుని ఆ బ్యాగ్ తీసుకొచ్చి నాకివ్వాలి. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. క్యాబ్లో ఎక్కిన ఇద్దరు నా మనుషులే. అసలు నువ్వు ఎవరు? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? నీ ఇంటి దగ్గర. నీకు వీడియో వచ్చింది, చూడు. రేయ్, తన్నేం చేయకురా. ఆల్రెడీ 10 మంది పోలీసుల్ని చంపానని న్యూస్ వస్తుంది. నీ వైఫ్కి ఒక్క బుల్లెట్ చాలు. రేపు తన పేరుని న్యూస్లో రాకుండా చూసుకో. రేయ్ రేయ్, ఆ బ్యాగ్ నాకు కావాలి. రేయ్, నేను ఒక క్యాబ్ డ్రైవర్ రా. యంగ్స్టర్వే కదా, అవసరమైతే నలుగురిని కొట్టలేవా? నీకు నీ వైఫ్ ఇంపార్టెంట్ కాదా? ఇంపార్టెంటేగా. అలాగే ఆ బ్యాగ్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అవసరం ఏ పనైనా చేయిస్తుంది. బ్యాగ్ తెచ్చి వైఫ్ని కాపాడుకో. కాదు కూడదని నువ్వు పోలీసులకి ఇన్ఫార్మ్ చెయ్యాలని చూస్తే మరుక్షణం నీ వైఫ్ని చంపేస్తా. నీకు వేరే ఆప్షన్ లేదు, నాకు టైం లేదు. విధిరాత నుంచి విష్ణుమూర్తి కూడా తప్పించుకోలేకపోయాడన్నది ఎంత నిజమో, నా నుంచి నువ్వు తప్పించుకోలేవన్నది కూడా అంతే నిజం. Your countdown starts now.